హలో అండి. ఎలా ఉన్నారు? విన్నారు కదా! కన్నయ్య స్విమ్మింగ్ అంటున్నాడు. లాస్ట్ వీక్ పూల్‌కి తీసుకెళ్ళాం కదా! అది గుర్తుపెట్టుకొని మరీ అడుగుతున్నాడనమాట. పిల్లలు తొందరగా ఎదుగుతారంటారు కదా! నాకైతే నిజమే అనిపిస్తోందండి. కన్నయ్య ఫస్ట్ ఇయర్‌లో వీడియోస్ చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాయో. అండ్ ఈ షార్ట్ వచ్చేసి ఎవరైనా పేరెంట్స్ విత్ కిడ్స్ ఉన్నవాళ్ళు లేదా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మిగతా వాళ్ళు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి. మరి షార్ట్ చేయాలన్న ఆలోచన నాకెందుకొచ్చిందంటే, రీసెంట్ టైమ్స్‌లో చాలామంది మదర్స్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారండి. వాళ్ళ పిల్లలకి ఏం కొనాలి, ఏం అవసరము, అలానే ఏమన్నా టిప్స్, సజెషన్స్ ఉంటే చెప్పమని. మరి నేనైతే ఎక్స్‌పర్ట్ కాదు కానీ, నా ఎక్స్‌పీరియన్సెస్‌తో మాత్రం కొన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కన్నయ్య పుట్టాక నేను ఎన్నో వస్తువులు కొన్నాను. కొన్నైతే అసలు లైఫ్ సేవియర్స్ అనొచ్చు. అండ్ ఇంకొన్నైతే అసలు ఎందుకు కొన్నాను అని అనుకుంటున్నాను. సో, అలాంటి వాటిల్లో నాకు బాగా యూస్‌ఫుల్ అయినవి తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను. మరి ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రోడక్ట్ నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే, బెడ్‌కి సైడ్ రైల్స్ అండి. సో, అసలు ఈ ప్రోడక్ట్ నేను ఎప్పుడు కొన్నానంటే, కన్నయ్యకి 5-6 మంత్స్ ఉన్నప్పుడు ఇంకా అప్పుడు బొర్లట్లేదండి. సో, ఇంకా మంచం మీద పడుకోబెట్టేసి నేను, మా ఆయన హాల్‌లో పని చేసుకుంటూ ఉన్నాము. ఉన్నట్టుండి పెద్ద సౌండ్ వచ్చింది. వచ్చి చూస్తే కన్నయ్య కింద పడున్నాడు. ఆ రోజు నేను, మా ఆయన పడిన టెన్షన్ నాకు మాత్రం ఇంకా గుర్తుంది. సో, అప్పుడు చాలామందిని అడిగి రీసెర్చ్ చేసి ఇదిగోండి ఇవైతే తీసుకున్నాము. బెడ్‌కి మాకు 2 సైడ్స్ క్లోజ్ అయ్యి ఉంటుంది. సో, ఇంకో 2 సైడ్స్‌కి అన్నట్టు తీసుకున్నామనమాట. సో, ఇదైతే మాకు లైఫ్ సేవియర్ ప్రోడక్ట్ అండి. అప్పటి నుంచి హాయిగా కన్నయ్యని లోపల వదిలేసేవాళ్ళము. ఆడుకుంటూ ఉండేవాడు. దాన్ని పట్టుకుని నడవడం కూడా నేర్చుకున్నాడనమాట. సో, ఎవరైనా న్యూ పేరెంట్స్ ఉంటే పక్కా నేనైతే ఇది సజెస్ట్ చేసే ప్రోడక్ట్ అండి. అండ్ నేనైతే దీన్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. చెక్‌ఔట్ చేయండి.